వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఈ గంజాయికి మీద ఇన్ఫర్మేషన్ పెట్టడం జరుగుతుంది. నిరంతరంగా ఈ నిఘా పెడుతూ ఉన్నాము. దీనిలో భాగంగా మన నిడదవోలు ప్రాంతంలోని ఈ యువత కొంతమంది ఈ గంజాయికి అండ్ ఈ మద్యం ఈ చెడు వ్యసనాలకు బానిసలై తిరుగుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద నిన్న సాయంత్రం 5 గంటలకి మన సమాచారం వచ్చింది. దాని ప్రకారం మన నిడదవోలు ఎస్ఐ గారు పరమహంస గారు నిడదవోలు అవుట్స్కట్స్ లోని ఈ వైఎస్ఆర్ కాలనీలోని మానే గాంధీ గారి పంట పొలాల్లో పంప్ షెడ్ దగ్గర ఈ కొంతమంది యువత ఈ గంజాయి కలిగి ఉన్నారని చెప్పిన సమాచారం మీద ఎస్ఐ గారు వెళ్ళి అక్కడ రైడ్ చేయడం జరిగింది. అప్పుడు ఆ ప్రాంతంలో శ్రీ దాసరి పృథ్వీ వెంకట సాయి నితీష్ అనే కుర్రాడు, గడిచుకోట భానుప్రకాష్, షేక్ బషీర్, అక్కాబత్తుల బాలు, మద్దాల భానుప్రకాష్ అండ్ పడాల భాగ్యశివ సుబ్రహ్మణ్యం వీళ్ళంతా కూడా నిడదవోలు మరియు నిడదవోలు పరిసర ప్రాంతానికి చెందిన వాళ్ళు. వీళ్ళంతా కూడా ఈ గంజాయి మరియు ఈ గంజాయి తూచి వేయింగ్ మిషన్ లో, చిన్న వేయింగ్ మిషన్ లో, అట్లానే ఈ గంజాయి ప్యాకింగ్ చేసుకున్న ఒక 3 జిప్లాక్ ప్యాకెట్లు అండ్ ఆ గంజాయి ప్యాకింగ్ చేయడానికి ఉపయోగించే జిప్లాక్ కవర్లు ఇవన్నీ కూడా కలిగి ఉన్నారు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే మధ్యవర్తుల సమక్షంలో వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళు ఈ విధంగా గంజాయి ఏజెన్సీ ఏరియాలోని సీలేరు దాటిన తర్వాత ఒరిస్సా ప్రాంతంలో మల్కన్గిరి జిల్లాలో కామరగూడ అనే ప్రాంతంలోని ఒక వ్యక్తి వద్ద దగ్గర నుంచి గంజాయి తీసుకుని వచ్చినట్టు బండి మీద ఇక్కడ నుంచి మోటార్ సైకిల్ మీద వెళ్ళి ఈ గంజాయి ఒక మూటలో కట్టుకుని తీసుకొచ్చినట్టు, దాన్ని ఇక్కడ వీళ్ళ 6 మరియు ఇంకో వ్యక్తి అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడండి, అతనితో పాటు కలిపి వీళ్ళు డబ్బులు వేసుకుని అక్కడ నుంచి గంజాయి కేజీ 3000 రూపాయలు చొప్పున కొనుక్కుని తీసుకురావడం, దాన్ని ఇలాంటి చిన్న చిన్న జిప్లాక్ ప్యాకెట్లో మార్చి ఈ వేయింగ్ మిషన్స్ ద్వారా 25 గ్రాములు 30 గ్రాములు బరువు జిప్లాక్ ప్యాకెట్లో మార్చి దాన్ని ఇక్కడ నిడదవోలు అండ్ పరిసర ప్రాంతాల్లోని వాడకందారులకు 500కి 1000 రూపాయలకి చొప్పున అమ్ముకోవడం ఎంత చేస్తున్నారు. సో వీళ్ళని ఈ గంజాయిని, అక్కడ ఉన్న గంజాయిని అండ్ ఈ వేయింగ్ మిషన్ లో వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లానే ఈ 6గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదుపులో ఉన్న వ్యక్తిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. వీళ్ళందరి మీద కూడా క్రైమ్ నెంబర్ 45 ఆఫ్ 2025 అండర్ సెక్షన్ 8C రెడ్ విత్ 20B క్లాస్ 2 క్లాస్ 3 ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ 1985 యాక్ట్ మీద నిడదవోలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. అట్లానే మేము యువత తల్లిదండ్రులకి ముఖ్యంగా మేము ఇస్తున్న సందేశం ఏంటంటే, ఎటు పరిస్థితుల్లోనూ మీ పిల్లలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరితో తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది దయచేసి మీరంతా కూడా కొంచెం వాళ్ళ మీద నిఘా ఉంచండి. ఏమైనా చెడు వ్యసనాలకు బానిస అయ్యండి ఎలా అల్లరిచిల్లరగా తిరుగుతున్నారని అంటే వెంటనే వాళ్ళని పిలిపించి మీరు మాట్లాడుతుండండి. లేదంటే మాకు పోలీస్కి సమాచారం ఇవ్వండి. మేము దాని మీద విచారించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ పొలాల్లోని ఏంటంటే ఈ యువత గంజాయి సేవించడం అంతా కూడా ఈ విలేజ్ అవుట్స్కట్స్ లోను, ఈ మారుమూల ఈ పొలాల దగ్గర ఈ పంప్ షెడ్ లోను, నెక్స్ట్ ఈ పాడుబడిన ఇళ్లలోని ఈ గంజాయి సేవించడం అనేది జరుగుతుంది. ఇప్పటివరకు మేము చేసిన విచారణలో భాగంగా దయచేసి ప్రజలందరికీ కూడా మా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, ఎవరన్నా ఇట్లాగా యువత ఏదైనా దూరమైన ప్రదేశాల్లో చేరి అక్కడ గంజాయి తాగడం కానీ, లేదంటే మందు తాగడం కానీ, ఇట్లాగా అల్లరి చిల్లరగా తిరగడం కానీ, అలాంటి సమాచారం ఏదన్నా మీ దృష్టికి వస్తే మీరు చూస్తే కనుక వెంటనే ఆ సమాచారాన్ని మాకు అందించండి. మేము అక్కడికి వెళ్ళి రైడ్ చేసి ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉంటే వాళ్ళని అదుపులో తీసుకుని చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. అట్లాగే అలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఆ ప్రదేశాల్లో మళ్ళా జరగకుండా మేము గట్టి చర్యలు తీసుకుంటాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.